అసలు ఈ నవరాత్రి ఉత్సవాలు మనం ఎందుకు జరుపుకుంటామో తెలుసా? మనకి ఊహ తెలిసినప్పటి నుండి వింటున్న దాని ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి పార్వతీదేవి దుర్గామాత రూపంలో వచ్చి 9 రోజులు మహిషాసురుడితో భీకరమైన యుద్ధం చేసి 10వ రోజున రాక్షసుడిని సంహరించింది. కానీ మహిషాసురుడు ఒక రాక్షసుడికి మరియు గేదెకి మధ్య పుట్టిన సంతానమని మీలో ఎంతమందికి తెలుసు? మీకు తెలుసా మహిషాసురుడు శివుడి యొక్క అంశ అని? శివుడి ఆశీస్సులతో మహిషాసురుడు జన్మించాడని? అసలు మహిషాసురుడు ఎవరు? ఎలా జన్మించాడు? అతనికి అంత శక్తివంతుడు ఎలా అయ్యాడు? అన్ని శక్తులు ఎలా వచ్చాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా అందరికీ దేవీ నవరాత్రి శుభాకాంక్షలు. ఈ పవిత్రమైన నవరాత్రుల సందర్భంగా ఆ జగన్మాత ఆశీస్సులు మీపై మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాను. పురాణాల ప్రకారం దానవ వంశానికి చెందిన ప్రసిద్ధ అసురులైన ధనువు మరియు కశ్యపులకు రంభాసురుడు మరియు కారంబాసురుడు అనే 2 కుమారులు జన్మించారు. వీరు ఇద్దరు పుట్టుకతో దానవులైన గుణములో ప్రవర్తనలో మంచివారు. వీరిద్దరికీ ఉన్న ఒకే ఒక లోపం సంతానం లేకపోవడం. సంతానం లేకపోవడంతో వారిద్దరూ సంతానం కోసం తపస్సు చేయాలి అని సంకల్పించారు. కారంబాసురుడు పంచనాదం అనే మడుగులోకి దిగి ఒంటి కాలు మీద తపస్సును ప్రారంభించాడు. అదే మడుగుకు దగ్గరలో గల సాలవృక్షం మీద రంభాసురుడు తపస్సు చేస్తున్నాడు. వీరిద్దరూ అగ్నిదేవుడి కోసం తపస్సు చేస్తున్నారు. కాలంతో పాటు వీరి తపస్సు కూడా తీవ్రతరమయ్యింది. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న ఇంద్రుడు వీరి తపస్సుకు ఎలాగైనా భగ్నం కలిగించాలి. ఒకవేళ వీరికి సంతానం కలిగితే అది ముల్లోకాలకు, దేవలోకాలకు, దేవుళ్లకు అందరికీ ప్రమాదం కలుగుతుందన్న ఉద్దేశంతో అయితే దేవేంద్రుడు మొదటగా మొసలి రూపంలో కారంబాసురుడు తపస్సు చేస్తున్న మడుగులోకి ప్రవేశించి కారంబాసురుడి కాలు పట్టుకొని మడుగులోకి లాగి అతడిని సంహరించాడు. ఈ విషయం తెలిసిన రంభాసురుడు తీవ్ర వేదనకు గురయ్యాడు. ఒక్కసారిగా ఇంద్రుడిని చంపేయాలి అనిపించింది. కానీ తపస్సులో ఉన్నప్పుడు కోపానికి గురి కాకూడదు అనే ధర్మానికి కట్టుబడి ఉండి తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు. అయితే రంభాసురుడు తన తలను ఖండించుకొని అగ్నికి ఆహుతి చేయాలని నిర్ణయించుకున్నాడు. ఎడమ చేతితో తన జుట్టును పట్టుకొని కుడి చేత్తో తలను ఖండించుకోబోయాడు. మరుక్షణంలో అగ్నిదేవుడు ప్రత్యక్షమై, రంభాసుర, ఏమిటి దుశ్చర్య? నీవు ప్రాణత్యాగం చేసినంత మాత్రాన మరణించిన నీ తమ్ముడు బ్రతికి వస్తాడా? ఈ ప్రయత్నం మానుకో అని అగ్నిదేవుడు చెప్పాడు. అప్పుడు రంభాసురుడు, ఓ అగ్నిదేవ, అసూలు బాసిన నా తమ్ముడు మళ్ళీ తిరిగి రాడు అని నాకు తెలుసు. సంతానం కోసమే కాని ఇంద్ర పదవిని ఆశించి కాదు. మేము ఈ తపస్సు కేవలం సంతానం కోసం మాత్రమే చేశాము. ఆ విషయం తెలిసి కూడా మహేంద్రుడు నిష్కారణంగా నా తమ్ముడిని చంపి మా దానవ జాతికి తీరని లోటు చేశాడు. ఇందుకు ప్రతీకారంగా అగ్ని కంటే కాంతివంతుడు, 3 లోకాలను జయించగలిగేవాడు, అసురులను మరియు దేవతలను సైతం ఓడించగలిగేవాడు, వాయువు యొక్క బలాన్ని కలిగిన వాడిని నాకు వరంగా ప్రసాదించు అని కోరుకున్నాడు. అప్పుడు అగ్నిదేవుడు తదాస్తు అని పలికి, రంభాసుర, నీ మనస్సు ఎవరిని కోరుకుంటుందో ఆమె గర్భాన నీవు కోరుకున్న పుత్రుడు జన్మిస్తాడు అని వరమిచ్చి అగ్నిదేవుడు అదృశ్యమయ్యాడు. రంభాసురుడు తన రాజ్యానికి తిరిగి వెళ్తున్న సమయంలో మార్గమధ్యమంలో ఒక ప్రదేశంలో శ్యామల అనే మహిషి అంటే గేదె తిరుగుతున్నది. దానిని చూడగానే రంభాసురుడి మనసు చెలించింది. నిజానికి ఈమె శాపగ్రస్తురాలైన ఒక రాజకుమారి. ఆమె కూడా రంభాసురుడి రాక కోసం ఎదురు చూస్తుంది. రంభాసురుడు మహిషిని వివాహమాడి ఆమెతో కలిసి జీవించాడు. దాని ఫలితంగా ఆమె గర్భవతి అయ్యింది. అయితే ఒకరోజు ఒక దున్నపోతు కామంతో చెలరేగి ఆ మహిషిని వెంబడించింది. అది చూసిన రంభాసురుడు ఆ దున్నపోతుతో యుద్ధం చేసి దానిని సంహరించాడు. తీవ్ర గాయాల పాలైన రంభాసురుడు కూడా మరణించాడు. భర్త మరణాన్ని చూసిన మహిషి తీవ్ర ఆవేదనకు లోనై రంభాసురుడి చితిలోకి దూకి సహగమనం చేసింది. ఒక శిశువు జన్మించాడు. అతడే మహిష రాక్షస సంగమ సంజాతుడు మహిషాసురుడు. సగం మనిషి సగం గేదె రూపంలో జన్మించాడు. అయితే పుట్టుకతోనే మహాపరాక్రమవంతుడైన మహిషాసురుడికి ఆశ ఎక్కువైంది. ఆ ఆశ వల్ల అహంకారపూరిత ఆలోచనలు కలిగాయి. అవే ఇంద్రుడిని, దేవతలను అందరినీ ఓడించాలి,
ఈ ముల్లోకాలను జయించి ఈ 3 లోకాలకు అధిపతి అవ్వాలి అని ఆలోచనలు కలిగాయి. అయితే ఇలా జరగాలి అంటే ముందుగా అమరత్వాన్ని పొందాలి. ఈ వరాన్ని బ్రహ్మదేవుణ్ణి మెప్పించి అతని ద్వారా పొందాలి అని తీవ్ర తపస్సును ప్రారంభించాడు మహిషాసురుడు. ఈ తపస్సు ఎంత కఠోరమైనదంటే అతను యుగాల పాటు ఆహారం మరియు నీరు లేకుండా ధ్యానం చేశాడు. అతని తపస్సుకు ముగ్ధుడైన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, మహిషాసుర, నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు. మహిషాసురుడు బ్రహ్మదేవుడికి నమస్కరించి, బ్రహ్మదేవ, నాకు అమరత్వాన్ని ప్రసాదించు అని కోరాడు. కానీ బ్రహ్మదేవుడు సృష్టి నియమాల ప్రకారం పుట్టిన ప్రతి జీవి మరణాన్ని పొందాల్సిందే. నువ్వైనా నేనైనా ఎవరైనా దాని నుండి తప్పించుకోలేము, కాబట్టి అది అసాధ్యమని చెప్పాడు. అప్పుడు మహిషాసురుడు, అయితే నాకు ఒక స్త్రీ చేతిలో తప్ప వేరే ఏ ఇతర జీవుల నుండి మరణం సంభవించకూడదు అని వరం అడిగాడు. దానికి బ్రహ్మదేవుడు తదాస్తు అని పలికాడు. అయితే మహిషాసురుడి ఆలోచన ఏమిటంటే, ఇంద్రుడు, దేవాది దేవుళ్ళు, త్రిమూర్తులు నన్ను ఏమి చేయలేనప్పుడు ఒక అడ్డబట్ట కట్టుకున్న ఆడది నన్నేం చేయగలదు అనే అహంకారపూరిత ఆలోచనతో ఉన్నాడు. కానీ అతనికి తెలియదు, వచ్చేది ఆది పరాశక్తి అని, జగన్మాత, జగజ్జనని అని, ఈ విశ్వానికే మూలమైన తల్లి అని. వరం పొందిన తర్వాత మహిషాసురుడు 3 లోకాలపై తన దౌర్జన్యాన్ని ప్రారంభించాడు. మహిషాసురుడు తన యొక్క అసురుల సైన్యంతో భూమిపై దండెత్తి భూమిని జయించాడు. స్వర్గలోకంలో ఉన్న దేవతలను జయించి వారిని అక్కడి నుండి తరిమివేశాడు. ఇంద్రుడితో సహా మిగిలిన దేవతలందరూ త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాన్ని వివరించారు. వారికి తెలుసు, మహిషాసురుడికి ఒక స్త్రీ ద్వారా మాత్రమే మరణం సంభవిస్తుందని. అప్పుడు అందరు దేవుళ్ళు వారి యొక్క శక్తిని ఒక దగ్గర కేంద్రీకరించారు. ఆ శక్తికి పార్వతీదేవి కూడా తన శక్తిని జోడించి తన అంశతో దుర్గాదేవిని సృష్టించారు. దుర్గాదేవికి దేవీ దేవతలు అందరూ వారి యొక్క శక్తివంతమైన ఆయుధాలను ప్రసాదించారు. శివుడు తన త్రిశూలాన్ని ఇచ్చాడు, విష్ణువు సుదర్శన చక్రంను, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, బ్రహ్మ తన కమండలంను. ఇలా అందరూ వారి యొక్క ఆయుధాలను మహిషాసురుడితో పోరాడడానికి దుర్గాదేవికి అందించారు. మహాశక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి నవరత్నాలు పొదిగిన కిరీటం, బంగారు కవచం, దివ్య ఆయుధాలతో రణరంగంలోకి అడుగుపెట్టింది. దుర్గాదేవి ప్రచండ శక్తి భూమి నుండి ఆకాశం వైపు కదలడం చూసి అప్పటి వరకు స్వర్గలోకంపై అపారమైన విశ్వాసంతో ఉన్న మహిషాసురుడు మరియు అతని సైన్యం భయానికి లోనయ్యారు. మహిషాసురుడి సైన్యం దుర్గాదేవి దాటికి ఎండుటాకుల మాదిరిగా రాలిపోసాగారు. ఒక్క రాక్షసుడు కూడా ఆమె ముందు నిలవలేకపోయారు. ఈ ఘోర పరాజయాన్ని చూసి మహిషాసురుడు ఆగ్రహంతో మండిపడి తన అసలు రాక్షస రూపమైన దున్నపోతుగా మారి దుర్గాదేవి సైన్యంపైకి ఉరకడంతో వందలాది సైనికులు నేలకొరిగారు. అతని కొరడా వంటి తోకతో సైనికులను గాయాల పాలు చేశాడు. దేవి యొక్క వాహనమైన సింహం ఆ రాక్షస మహిషంతో తలపడింది. కానీ మహిషాసురుడు కామరూపుడు, అంటే అతను కోరిన రూపాన్ని ధరించగల శక్తి కలదు అతనికి. అప్పుడు అతడు సింహరూపం ధరించాడు. దుర్గాదేవి ఆ సింహం యొక్క తలని నరికింది. కానీ అతను మనిషి రూపంలో బయటపడ్డాడు. వెంటనే దుర్గాదేవి బాణాలను సంధించింది. ఆ రాక్షసుడు మళ్ళీ తప్పించుకొని ఏనుగు రూపం ధరించాడు. ఆ ఏనుగు తన దంతాలతో సింహం మీదకి దాడి చేసింది. దుర్గాదేవి ఆ దంతాలను తన ఖడ్గంతో ముక్కలు చేసింది. రాక్షసుడు మళ్ళీ దున్నపోతు రూపం ధరించి తన కొమ్ములతో పర్వతాలపై నుండి బండరాళ్లను దుర్గాదేవి పైకి విసురుతున్నాడు. దుర్గాదేవి మహిషాసురుడి పైకి ఒక్క దూకు దూకి ఎడమకాలితో రాక్షసుడిని బలంగా నేలకు అదిమిపట్టి ఒక చేతితో అతని తలను పట్టుకొని మరొక చేతిలోని త్రిశూలంను అతని గుండెల్లో దించింది. పదునైన ఖడ్గంతో అతని తలను ఖండించింది. ఇలా దుర్గాదేవి మహిషాసురుడితో 9 రోజులు యుద్ధం చేసి 10వ రోజున అతన్ని సంహరించింది. అందుకే ఈ 10వ రోజును అధర్మంపై ధర్మం, అజ్ఞానంపై జ్ఞానం, అహంకారంపై వినయం మరియు చెడుపై మంచి సాధించిన అంతిమ విజయంగా భావించి విజయదశమిని జరుపుకుంటాం. ఇది ఎపిసోడ్ 1 మాత్రమే. ఇంకా దీని కంటిన్యూయేషన్ ఎపిసోడ్ 2 ఉంది. దానిలో మనం కాళికా పురాణం, యోగిని తంత్రం వంటి గ్రంథాలలో మహిషాసురుడు శివుడి యొక్క అంశగా భావిస్తారు. దాని బ్యాక్ స్టోరీ ఏంటి, శివుడు రాక్షసుడిగా ఎందుకు జన్మించాలి అని అనుకున్నాడు,
దుర్గాదేవి మహిషాసురుడికి ఒక వరాన్ని ప్రసాదించింది. ఏంటా వరం అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. మీకు ఈ వీడియో నచ్చింది అని భావిస్తున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాలను, సూచనలను కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే భాగ్యవాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో మనం హిందూ మైథాలజీ, కాస్మాలజీ, హిస్టరీ రిలేటెడ్ టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం.